మునుపెన్నడూ చూడని భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళ, కర్ణాటక, ఒడిశా, బీహార్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎన్ని లక్షల మందికి నిలువ నీడ లేకుండా పోయిందో తెలుసా? ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు? దీనిపై భారత వాతావరణ శాఖ ఐఎండీ ఎలాంటి వార్నింగ్ ఇస్తోంది? ఉత్తరాదిన ఇంకా ఎప్పటి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఏ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ జారీ చేసింది? వాచ్ ది స్టోరీ. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. కొద్ది రోజులుగా దంచికొడుతున్న వానలతో ఉత్తరాదిలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వర్షాలు, వరదల తాకిడికి జనజీవనం స్తంభించింది. ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళ, కర్ణాటక, ఒడిశా, బీహార్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. మరోవైపు రాగల 3 రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది ఐఎండీ. ఈ నేపథ్యంలో కేరళ, మహారాష్ట్ర, ఒడిశాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం ఉదయం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీ పరిధిలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. నెహ్రూ ప్లేస్, కైలాష్ మార్గ్, లజ్పత్ నగర్, సిరి ఫోర్ట్ రోడ్, చిరాగ్ ఢిల్లీ, జీకే మార్గ్, ఐటీఓ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు గురుగ్రామ్లోని ఎంజీ రోడ్, నేషనల్ హైవేలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే మరో 3 రోజుల పాటు ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది ఐఎండీ. ఇప్పటికే ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కేంద్ర వాతావరణ శాఖ. గంటకు 5 నుంచి 15 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశముందని అంచనా వేసింది. మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరు వానలతో ముంబై వరద గుప్పిట్లో చిక్కుకుంది. బాంద్రా, అంధేరి, దర్వాడ్, గోరేగావ్, ములుంద్, విక్రోలీలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. చాలా చోట్ల రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. మరో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఘాట్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాయ్గఢ్, రత్నగిరి, పాల్ఘర్, పూణేలకు రెడ్ అలర్ట్ కంటిన్యూ చేసింది. ప్రజలు హిల్ స్టేషన్లు, ఫారెస్ట్ జోన్లకు దూరంగా ఉండాలని సూచించింది. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు మెరుపు వరదలు సంభవించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలతో రాష్ట్రంలోని ప్రధాన నదులు ఉప్పొంగి పలు జిల్లాలు ముప్పును ఎదుర్కొంటున్నాయి. వర్షాలు, వరదల తాకిడికి రాంబన్, బనిహాల్, జమ్మూ, శ్రీనగర్, దోడా, ఉదంపూర్, పహల్గామ్లలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరో వారం రోజుల పాటు కశ్మీర్ లోయలో కుండపోత వానలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం సహాయక చర్యలను వేగవంతం చేసింది. తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ రేపు అతి భారీ వర్షాలు ఉంటాయని తెలంగాణ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ.
గత 3 రోజులుగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఈ వర్షాల ప్రభావం ఈ నెల 26వ తేదీ వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమవుతున్నారు. వర్షం కారణంగా రోడ్లపైకి వర్షపు నీరు వస్తుండటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో వాహనదారులు, నగరవాసులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే 3 రోజుల్లో తెలంగాణలోని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇవాళ ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆస్ఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది వాతావరణ శాఖ.